హాయ్, నేను మీ డాక్టర్ వై నరసింహ్ బాబు, హైడ్రోజియాలజిస్ట్, మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను. నేను సంగారెడ్డిలో న్యూ మాంజీరా గ్రౌండ్ వాటర్ కన్సల్టెన్సీ అని ఓపెన్ చేశాను. గత 38 సంవత్సరాల నుంచి భూగర్భ జలాల మీద విపరీతమైన అనుభవం కలిగి ఉన్నాను. రైతులకు సూచనలు సలహాలు ఇస్తూ వస్తున్నాను. రైతుల ప్రధాన సమస్య, రైతులు తెలియక, శాస్త్రీయ పద్ధతి అవలంబించక, కొన్ని నమ్మకాలతోటి వాళ్ళకి నచ్చిన స్థలంలో కొట్టుకోవడం వల్ల లోతు ఎంత కొట్టాలనో తెలియదు, ఎక్కడ ఆపాలనో తెలియదు, ఎక్కడ బోర్ వేయాలనో తెలియదు. అయినా బోర్ వేస్తూనే పోతున్నారు. ఒక్కొక్కరు 3, 4, 5, 6 బోర్లు వేస్తూనే, దాని ఫలితంగా ఫెయిల్ అవుతుంది. దానివల్ల డబ్బు వృధా అవుతుంది, నిరాశ నిస్పృహలో మునిగిపోతున్నారు. కాబట్టి శాస్త్రీయ పద్ధతులు సర్వే చేసుకుంటే రైతులకు చాలా మంచిది. అవైలబిలిటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాల లభ్యత ఎక్కడ, భూగర్భ జలాలు ఎక్కడుంటాయి, ఎంత లోతు బోర్ వేసుకోవాలి, దొరుకుతాయి అంటే లీనమెంట్ ప్రాంతం అంటారు. అది ఎన్ఆర్ఎస్ఏ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళు తీసినటువంటి మ్యాప్స్, ఛాయాచిత్రాలు, అవి కూడా ఇక్కడ పొందుపరిచాము. ఆ పొందుపరిచిన మ్యాప్ల ఆధారంగా ఎక్కడ అవైలబిలిటీ ఉంటే మనం తెలుసుకోవచ్చు. దానికి భూజల్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నుంచి మనం అవి తీసుకొని వాటిని ఎక్కడ లొకేషన్ అంటే లాటిట్యూడ్, లాంగిట్యూడ్ మనకు దొరికితే ఎగ్జాక్ట్ లొకేషన్, లీనమెంట్ లొకేషన్ మనం దొరుకుతుంది. రెండవది ఏంటంటే భూమిలో కొన్ని పొరలు ఉంటాయి, రాతి పొరలు పగిలి ఉంటాయి అన్నమాట. ఆ పగిలిన రాతి పొరల్లో నీళ్ళు దొరుకుతాయి మనకు. అలాంటి పొరలు ఐడెంటిఫై చేయాలంటే రెసిస్టివిటీ సర్వే, జియోఫిజికల్ రెసిస్టివిటీ సర్వే చేస్తే మనకు ఎగ్జాక్ట్గా ఫ్రాక్చర్ జోన్స్ ఏ డెప్త్లో ఉన్నాయి, ఎంత వాటర్ ఉండే అవకాశం ఉందని మనం కనుక్కోవచ్చు. మూడవది ఏంటంటే లోతట్టు ప్రాంతాలు, వర్షం నీరు పడ్డ తర్వాత లోతట్టు ప్రాంతంలో స్టోర్ అవుతుంటాయి. అంటే అది ఆల్మోస్ట్ వాటర్ డిశ్చార్జ్ జోన్. రీఛార్జ్ జోన్ అనేది పైన ఎక్కడో కొండల మీద పడ్డ నీళ్ళు అలాగ ప్రవహిస్తూ వచ్చి ఒక స్థలంలో ఆగుతాయి, అంటే స్టోర్ అవుతాయి అనమాట. దానికే డిశ్చార్జ్ జోన్ అంటారు. అక్కడ నీరు లభ్యమవుతుంది. దాన్ని వెలికి తీయాలంటే అగైన్ శాస్త్రీయ పద్ధతులు, రకరకాల ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనం పరిశీలన చేసి కనుక్కోవచ్చు. శాస్త్రీయ సర్వే ఎందుకు అవసరం? శాస్త్రీయ సర్వే ఎందుకు అవసరం అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ బోర్ కొట్టాలి ఆ ప్రాంతం మనకు దొరుకుతుంది. ఫ్రాక్చర్ జోన్ ఐడెంటిఫై చేస్తాం. రిమోట్ సెన్సింగ్ ద్వారా ఎక్కడ లీనమెంట్స్ ఆ ప్రాంతాన్ని మేము గుర్తిస్తాం. వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి భూభౌతిక సర్వేలు చేసి సరైన పాయింట్ ఎంపిక చేయాలి. రైతులకు కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు. ఒక బోర్కి ఇంకొక బోర్కి మధ్య దూరం కనీసం 250 మీటర్లు ఉంచుకోవాలి. 2, సరైన శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేయించుకోవాలి. 3, ఎక్కడ వరకు, ఎంత లోతు వరకు బోర్ వేసుకోవాలో, ఎక్కడ ఆపాలో జియాల్స్ రికమెండ్ చేస్తారు కాబట్టి దాన్ని ఫాలో కావాలి. భవిష్యత్తు గురించి ప్రణాళిక. భూగర్భ జలాలు పరిమితమని, అంటే కొంతవరకే నీళ్ళు ఉంటాయి. అవి తోడేస్తూ ఉంటే నీళ్ళు ఎండిపోతాయి, డ్రై అవుతాయి. కాబట్టి వాటిని రీఛార్జింగ్ చేసుకోవాలి. రీఛార్జింగ్ అంటే భూమిలోనికి నీరు పంపించడం. భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మనము భావితర నీళ్ళు అందించాలంటే రీఛార్జింగ్ కంపల్సరీ. నా సేవలు: బోర్వెల్ సైట్ ఎంపిక, చెక్ డ్యామ్ లొకేషన్ ఎక్కడ అని స్థల పరిశీలన చేయట, చెరువులు, వాగులు, వంకలు పరిశీలించి వాటి యొక్క రీఛార్జింగ్ భూములకి పెంచుకున్నట, కాలువలను ఏ విధంగా నిర్మించాలని, మరియు రిమోట్ సెన్సింగ్ ద్వారా సరైన సైట్ ఎంపిక చేయడం. అన్నదాతలారా, మీ కష్టానికి నీరు తోడైతే సరైన పంట పండించుకోగలుగుతారు. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.